మెల్ట్‌డౌన్ మరియు టెన్స్‌డమ్ మధ్య తేడా ఏంటి? మెల్ట్ డౌన్, టెన్స్ డౌన్ అంటే మెల్ట్ డౌన్ ఏంటంటే గనక పిల్లల్ని ప్రేమగా మాట్లాడి, వాళ్ళని కూల్‌గా మాట్లాడి, ప్రశాంతంగా వాళ్ళని ప్రేమతో అట్రాక్ట్ చేసుకొని చేసేదాన్ని మనం మెల్ట్ డౌన్ అంటాము. దానివల్ల చాలా బెటర్ అయ్యే అవకాశాలుంటుంది. అదే పిల్లల్ని మనం టెన్స్ డౌన్ చేయడం అంటే గనక వాళ్ళని విపరీతమైన కోపం చూపిచ్చేసి, విపరీతమైనటువంటి కంట్రోల్ చేయడం వలన కూడా కంట్రోల్ అవుతారు. ఇది యొక్క పిల్లలలో ఈ 2 అప్లై చేయాల్సిందొస్తది. పిల్లలలో ప్రేమ చూపిచ్చి వాళ్ళని మెల్ట్ డౌన్ చేయాల్సిందొస్తది. పిల్లల పైన భయం చూపిచ్చేసి వాళ్ళని టెన్స్ డౌన్ చేయాల్సి ఈ 2 రకాల సిట్యుయేషన్స్‌ని కంబైన్ చేయకుండా డిఫరెంట్ టైమ్‌లో డిఫరెంట్ సిట్యుయేషన్‌లో మీరు పిల్లల పైన దీన్ని గినక అప్లై చేయగలిగితే వెరీ గుడ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. మెల్ట్ డౌన్ చేయాలి. ప్రేమ చూపించాలి పిల్లల్ని. ప్రేమ చూపించే కాడ ప్రేమ చూపించాలి. సో సేమ్ టైమ్ టెన్షన్ పెట్టే కాడ, భయపెట్టే కాడ కంపల్సరీ భయపెట్టాలి. సో సపోజ్ ఫాదర్ భయపెట్టాడనుకోండి, మదర్ ప్రేమ చూపించాలి. సపోజ్ ఇక్కడ మన ఇండియన్ కమ్యూనిటీలో ఏమవుతుందంటే గనక ఫాదర్ భయపెట్టించాడనుకోండి, మదర్ సపోర్ట్ ఇచ్చి ఫాదర్‌ని తిడతది. సో పిల్లవాడు ఏమైతది ఆ మదర్ తిడుతుందని చెప్పి ఇంకా ఎక్కువ చేస్తాడు. ఇక్కడ మీరు తల్లిదండ్రులు కంపల్సరీ ఒక గేమ్ లాగా పిల్లల్ని ఆడాల్సిందొస్తది. ఎవరు ఏం చేయాలా, ఎవరు ఏం చేయకూడదని మీరు గినక ముందే డిసైడ్ చేసుకొని పిల్లల్ని ఎవరు భయపెట్టించాలా, పిల్లల్ని ఎవరు ప్రేమగా చూపించాలా, ఈరోజు మీరేం చేయాలా, ఈరోజు మీరేం చేయాలనుకుంటే మీరు ఒక కరెక్ట్ మెల్ట్ డౌన్ కానివ్వండి, టెన్స్ డౌన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు తల్లిదండ్రులు కంపల్సరీ వీటి వలన కంపల్సరీ పిల్లల్లో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క భయపెట్టే విషయాల వల్ల పిల్లలు కంట్రోల్ అవుతారు. సో చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు చూపించినటువంటి ప్రేమ ఆప్యాయత వల్ల కూడా పిల్లలు చాలా కంట్రోల్ అవుతారు. ఈ 2 అంటే గనక మా బాబుని మేము ఎప్పుడు భయపడలేదు, మా బాబుని ఎక్కువ మేము అసలు కొట్టలేదు, మా బాబుని ఎక్కువ మేము ఒక మాట అనలేదు అనేటువంటిది తప్పు భావన. పిల్లలకు భయం ఎంత ముఖ్యమో, ప్రేమ అంత ముఖ్యమో, పిల్లలకు ప్రేమ ఎంత ముఖ్యమో, భయం పెట్టడం కూడా అంతే ముఖ్యం.